ప్రార్థన చేయడం తండ్రి బిడ్డలతో ఆస్పదిస్తారు సమయం పెట్టి నిర్ణయించుకున్నాను. మీ కృపను బట్టి నీ కనికలను బట్టి ప్రత్యేకంగా రోజు అలాగే వ్యక్తపరచడం ఈ సమయాన్ని గమనించుకుని వాక్యాన్ని విని గ్రహించినట్టుగా మా హృదయాలు మా మనసు తెచ్చినట్టు కదా మా ద్వారా కోరికలు ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది. ఇప్పటికీ చాలా సమయం అయింది, కానీ దేవుని వాక్యం మనం వినడం చాలా అవసరం. వివాహం ఇందాక కొన్ని గ్రీటింగ్స్ పలుకువారు, అలాగే వాక్యంలో కొన్ని భాగాలు చదివినప్పుడు మనకు చెప్పారు ఏంటంటే వివాహం అన్నింటిలో ఘనమైనది. వాస్తవానికి తెలుగు బైబిల్లో ఆ మాట రాసినప్పుడు అన్నిటికంటే ఘనమైంది అంటే అన్నిటికంటే గొప్పది అని కాదు అర్థము. వివాహానికి గొప్ప విలువ ఉందని అర్థం. దాని వెనకాల ఏం రాశారంటే వెంటనే పాంపు అనేది నిష్కల్మషంగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే వివాహానికి ఉండాల్సిన మర్యాదను మనం కాపాడాలి అని అర్థం. అంటే అది చేసుకునే వాళ్ళు కాపాడాలి, వాళ్ళిద్దరు వివాహం చేసుకోవడానికి సహకరించే కుటుంబం వాళ్ళు కాపాడాలి. నేను మాస్టర్గా పరిచయంలో అనేక సంఘము సహవాసం కుటుంబాలు నాకు ఉన్నప్పుడు అనేక కుటుంబాలతో నేను మాట్లాడుతూ ఉంటాను. కొన్నిసార్లు వివాహం అయిపోయిన తర్వాత కొంతమందిని కౌన్సిల్ చేయాల్సి వస్తుంది. దానికి మాట్లాడినప్పుడు వాళ్ళ ముందు ఎంత ఆనందంగా వచ్చి పెళ్లి చేసుకుంటారు, అంత కోపంగా మాట్లాడుతుంటారు. నాకు అదే వింత అనిపిస్తుంది. కానీ వాక్యంలో మాట అర్థమవుతే పెళ్లి కార్డుల మీద రాస్తారు వివాహం అనే విషయంలో గమనించారు. దానికి అసలు అర్థం వివాహానికి ఇవ్వాల్సిన మర్యాద మనకి ఇవ్వాలి. ఆ మర్యాద ఏంటంటే ఒకసారి దేవుడు జతపరిచిన వాడిని ఎవరు వేరు చేయకూడదని వాక్యం. అది ఎవరు కూడా వేరు చేయడానికి వీల్లేదు, వారిని వారు వేరు చేసుకోవడానికి వీల్లేదు. మీ ఇద్దరికి నేను ఒకటి అడుగుతాను, మీకు తెలుసా దేవుని సముద్రంలో మనం ఫంక్షన్లో ఉన్నాం కానీ దేవుని నామాన్ని బట్టి సంఘం ఎదుట మన వివాహం జరిగినప్పుడు ఇంకా విడిపోయే అవకాశం లేదు. తెలుసా మీకు? దాన్ని సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మామూలుగా కొంతమంది అది చాలా ఈజీ అనుకుంటారు, కొన్ని దేశాల్లో అది చాలా ఈజీ, ఇట్లా పెళ్లి చేసుకుంటే అట్లా విడిపోతుంది. కానీ వాక్యం దానికి ఒప్పుకోదు. అంటే యేసు ప్రభువుని కూడా అడిగారు ఏమనంటే, మోషే విడిపోవచ్చు అన్నాడు కదా. అప్పుడు ప్రభు అన్నారు, అది నీ మూర్ఖతను బట్టి అని చెప్పాడు, కానీ విడిపోయే ప్రసక్తే లేదు. మరి ఇలా ప్రాముఖ్యమైన బంధువులకు వచ్చినప్పుడు మనకు కొన్ని అపోహలు ఉండకూడదు. కొన్ని పాటలు, ఇందాక నేను ఒక పాట విన్నాను, ఆ పాటలో ఒక మాట ఉంది ఏంటంటే దేహంలో సగ భాగం. వాస్తవానికి వాక్యపరంగా ఆలోచిస్తే మనమే సగం సగం లేదు. అంటే అది మనం పాడుతూ వచ్చే కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కొంతమంది ఏమంటారంటే బెటర్ హాఫ్ అంటే నాలో సగ భాగం అని. అది బిబ్లికల్గా కరెక్ట్ కాదు. దేవుడు మనిషిని చేసినప్పుడు సడన్గా చేయలేదు. ఆదాము చేసినప్పుడు కొంతమంది వాక్యం చదివి కూడా మనం ఇందాక ఆదికాండం 2వ అధ్యాయం చదివినప్పుడు ఏం చెప్తారంటే ఆదాంకి సాటి అయిన సహకారం లేదు కాబట్టి దేవుడు చూసి సహకారాన్ని దేవుడు చేశాడు అంటారు. అనే చెప్పడంలో కొన్నిసార్లు ఏం చెప్తారంటే ఆదాము ఏదో అసంపూర్ణంగా ఉన్నట్టుగా చెప్తారు. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం మనకు ఒక మాట ఉంటుంది ఏంటంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం మనం చూస్తే, కాగా జగదుత్పత్తి నాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నాను. అంటే అదేంటంటే దేవుడు ఆదాముని సగంగా చేయలేదు, అంటే ఆదాముని అసంపూర్ణంగా చేయలేదు. దేవుడు ఆదాము చేసినప్పుడు ఆదాము సంపూర్ణంగా ఉన్నాడు. వాక్యం చెప్తుంది ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో, దేవుడు తన స్వరూపంలో తన పోలికలు మనుషులు చేశాడు. యేసు ప్రభువుని అడిగారు కొంతమంది వచ్చి ఏమనంటే, సద్దూకయ్యులు అని ఒక తెగ వాళ్ళు వచ్చి అడిగారు ఏమనంటే, పునరుద్ధానమే నంబర్ 1 మత్తయి సువార్త 22వ అధ్యాయం ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే, ప్రభా మా బోధకుడా, ఒక స్త్రీ ఉంది మా దగ్గర, ఆమెకి
ఒకరు పెళ్లి చేసుకున్నారు, అతను చనిపోయారు. ఆ తర్వాత అతని సహోదరుడు తన గర్భాన్ని చేశాడు. అతను అలా 7 వివాహం ఆడారు. పునరుద్ధానం చెందినప్పుడు ఆమె ఎవరికి భార్య ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, పునరుద్ధానంలో ఎవరికి భార్య భర్తలే ఉండరు, వాళ్ళందరూ కూడా దేవదూతల వలె ఉంటారు. అంటే ఆ మాటకు వస్తే దేవుని పోలికగానే ఉంటారు, అంటే సంపూర్ణంగానే ఉంటారని అన్నాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆదామును చేసినప్పుడు సగంగా చేయలేదు. సో ఏ మనిషి సగంగా ఉండి పెళ్లి చేసుకోకూడదు. సగంగా అంటే అర్థం ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే మన ఇంట్లో, మీరందరూ వింటారని అనుకుంటున్నారు, ఎందుకంటే లైట్ నా ముఖం మీద పెట్టారు, మీకు కనబడలేదు. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లోడు కొంచెం బాగుపడతాడని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం నేను విన్నాను, చెడు అలవాటులో ఉన్నాను కాబట్టి పెళ్లి చేస్తే చక్కగా అవుతాడు. అలాంటి వాళ్ళ వల్ల మార్పులు ఏమి రావు. సిద్ధంగా లేని సరిగ్గా లేని వ్యక్తులకు పెళ్లి చేస్తే పెళ్లికి కూడా అవమానం అవుతుంది, అంటే ఆ కుటుంబం కూడా సరిగ్గా సాగదు. సో అది బ్యాడ్ ఐడియా, ఒక తప్పు ఆలోచన. ఏంటంటే ఒకరికి పెళ్లి చేస్తే సరిగా అవుతారు, ఒకరికి పెళ్లి చేస్తే మార్గంలోకి వస్తారంటే పెళ్లి ఎవరిని మార్గంలోకి తేగదు. పెళ్లిలో ఏమీ రాదు, మార్గంలో ఉండే పెళ్లి చేసుకోవాలి. నా మాట అర్థమవుతుందండి అందరికీ? ఒకసారి చేయండి, అందరూ హల్లి చెప్పాలి. నేను నమ్ముతున్నాను, ఇందాక మనం ఒక ఎఫ్ఎస్సి పత్రిక కూడా చదివాము, క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నలాగా పురుషుడు కూడా స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే అర్థం ఏంటంటే ఆలోచన తీసుకునే స్థితిలో ఉండాలంటే పురుషుడు. ఈ ఆలోచన తీసుకునే మనిషికి ఆలోచన ఇచ్చేవాడు క్రీస్తుడు. అంటే భర్త భార్యకి హెడ్ అవుతే ఆ భర్తకు ఒక హెడ్ ఉన్నది, ఆ హెడ్ క్రీస్తుడు. అందుకే అంటున్నాను, అంటే నేను ఒక చిన్న పాయింట్స్ నేను చెప్తాను. ఏమనంటే మ్యారేజ్ మనకి ఏం తీసుకున్నాడు గుర్తుంచుకోవడం. జోసెఫ్ అండ్ షారూన్, వివాహం వల్ల మీకు ఏమి రాదు, మీరేం తీసుకొస్తున్నారు వివాహంలోకి, అది మీకున్నదాన్ని పెంచుకుంటారు. ఆమె మీరేం తీసుకురావచ్చు. ముఖ్యంగా జోసెఫ్ తన దర్శనాన్ని తీసుకురావచ్చు, తన పట్ల దేవుని యొక్క ప్రణాళికను తీసుకురావచ్చు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనిషిని చేసినప్పుడు ఆయన ఒక ఎక్సర్సైజ్ చేయించడానికి ఏంటంటే అన్నిటినీ అతని ముందుకు తీసుకొచ్చాడు. అన్ని అతని ముందుకు వచ్చినప్పుడు బైబిల్ రాయబడింది, ఆదాము ఏ పేరైతే వాటికి పెట్టాడో ఆ పేరు ఉండిపోయాడు. దేవుడు పెట్టించలేదు, గుర్తుంచుకోవాలి, దేవుడు పెట్టించలేదు. అంటే కొంతమంది ఇలా అపోహపోతారు, ఏంటంటే దేవుడు ఆగిపోతుంది, వాళ్ళు ఆగిపోతారు. నో ప్రాబ్లం, దేవుడు పెట్టించలేదు కదా. అంటే దేవుడు ఇదే పేరు పెట్టాలని అతన్ని అలా చేయించలేదు. వాక్యం క్లియర్ రాకూడదు. ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరుని దేవుడు అప్రూవ్ చేస్తాడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏ పేరు దేనికి పెడతామో అది దేవుడు అప్రూవ్ చేస్తాడు. నేను చాలాసార్లు కొంచెం బోధించినప్పుడు అంటాను, మనకి ఎదుర్కొని వచ్చే కష్టానికి కష్టం అని పేరు పెట్టకూడదు, దానికి సవాలు అని పేరు పెడితే దానికి జవాబు వస్తుంది. ఆమె అంటే మనం ఏం పేరు పెడతామో దాన్ని దేవుడు ఆమోదిస్తాడు. అంటే ముఖ్యంగా దేవుడు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి ఆ మనిషిని అంటే ప్రతి వాడిని ఎలా చూడాలి, దానికి ఏం పేరు పెట్టాలో నేర్పించాడు. దాంట్లో అతనికి సహాయం కావాలని దేవుడు చూపించాడు. ఆ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఆదాము అసంపూర్ణంగా ఉంటుంటే దేవుడు మరలా మట్టి తీసుకొని కొత్త మనిషిని తయారు చేసేవాడు. తీసాడా? ఏమండి తీసాడా? బైబిల్ చదివిన వాళ్ళు తెలుసు కదా, దేవుడు మరలా ఇది కొత్త మనిషిని తయారు చేయలేదు. అందుకే వాక్యంగా ఉంది, ఆ సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మనిషి లోపల నుంచి వచ్చింది. దేవుడు ఆదాము నుంచి బయటకు తీశాడు. ఆయనకు కావాల్సిన సహాయం ఆయన నుంచి వచ్చింది. సో ఇప్పుడు నీకు కావాల్సిన సహాయం ఆమె చేయాలంటే నీలో ఉన్న దర్శనం ఆమెకు తెలియాలి, నీకు దేవుడు ఇచ్చిన ప్లాన్ ఆమెకు తెలియాలి, నీకున్న ప్రతి ప్రణాళిక దేవుడు చెప్పిన ఆమెకు తెలిస్తే ఆమె దానికి హెల్ప్ చేస్తుంది. మ్యారేజ్ ఇస్ లైక్ ఏ పార్ట్నర్షిప్. మ్యారేజ్ ఎలాంటిది?
పార్ట్నర్, మన లైఫ్ పార్ట్నర్ అంటే కదా. పార్ట్నర్షిప్ ఇస్ నాట్ 50-50, ఇది 50-50 కాదు. అందుకే అందరికీ ఇయర్స్ నుంచి బ్రెయిన్ వాష్ చేశారు, బెటర్ హాఫ్, సగము. రాంగ్. దేవుడు ఎవరిని సగం సగం చేయలేదు, స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుడి దృష్టిలో వాక్యం మాట్లాడుకుంది గలతీ 3వ అధ్యాయంలో, క్రీస్తునందు మనందరము ఏకరీతిగా ఉన్నాం. మరి వివాహంలో వస్తే, శరీరకంగా వస్తే కొన్ని తేడాలు ఉండొచ్చు, కానీ మన రోల్స్ మనకు తెలిస్తే, మన స్థానం మనకు తెలిస్తే, కలిసి మీకు దేవుడు ఇచ్చిన ప్లాన్ పూర్తి చూడాలి. ద అల్టిమేట్ ఐడియా, దేవుడు ఎందుకు ఈ వివాహం పెట్టారు అంటే ఆయన ప్రణాళికను మీరు పూర్తి చేయాలి. అది ముఖ్యంగా ఉన్న పురుషుడికి క్లారిటీ ఇవ్వాలి. సో యూఆర్ ఆల్సో మినిస్టర్ ఆఫ్ ద గాస్పెల్, మీరు కల్చర్లో ఉన్నారు. There are so many things you have to clearly tell her. ఆమె చెప్పాలి, దిస్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ మీ, నాకు దేవుడు ఇచ్చిన ప్లాన్. దెన్ షీ కమ్స్ అండ్ ఆమె వచ్చి ఇన్వెస్ట్మెంట్, ఆమె హెల్ప్ చేయడం ప్రారంభిస్తారు. గుర్తుంచుకోండి, స్త్రీలకి దేవుడు ఇచ్చిన కృపేలు తెలుసా, వాళ్ళకి సహాయం చేయకూడదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఫిలిప్పీ 4వ రాస్తారు, నిజంగా మాకు సహకరించిన వాళ్ళ స్త్రీలు. అంటే స్త్రీకున్న గొప్ప బ్లెస్సింగ్ ఏంటి తెలుసా, దే కెన్ హెల్ప్ బెస్ట్. నేను గమనిస్తాను చర్చెస్ కూడా హాస్పిటల్ పెడుతున్నారు, మన సంఘాలు ఎక్కువ కనిపించడం ఏ సంఘం అని ఎక్కువ స్త్రీలు కనబడతారు. అన్నిటికీ వచ్చి పరిచయం మంది పనిచేసేది స్త్రీలు ముందు కోసం. అంటే పురుషులకి అవసరం లేదని కాదు, అది దేవుడు ఇచ్చిన కుటుంబం. వాళ్ళకి ఏంటో తెలుసా, వాళ్ళు సహాయం చేయగలరు. మరి సహాయం చేయడానికి వచ్చే వ్యక్తికి ఎవరికి పెళ్లి చేసిన, ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే అసలు ఆయన పని ఆయన తెలిసాకే పెళ్లి చేయాలి. పని పాటు లేనోడికి పెళ్లి చేస్తే అది పెద్ద సమస్య కూర్చోడు. అందుకే ప్రతి ఒక్కరు, అందుకే చాలా మంది నేను అదే సజెషన్ ఇస్తాను, పని ఉన్న వాడికి ఆ పనిలో ఆ వచ్చిన వ్యక్తిని కలుపుకోవడం తెలుసుకోండి. గుర్తుంచుకోండి, ఇన్కమ్ వచ్చే భార్య ఇంటి వరకే పరిమితం అవ్వడానికి దేవుడు పంపలేదు. ఇంట్లోనూ ఉండాలి, ఇల్లు చూసుకోవాలి. అలాగే దేవుడు మీకు ఇచ్చిన దర్శనంలో ఆమె పాల్గొనాలి, ఆమె స్థానాన్ని ఆమె కనుగొనాలి. అప్పుడు ఏమవుతుందంటే అపవాదికి చూడండి, మీరు కలిసి ఎప్పుడైతే ఆ పనిలో ఉంటారో మీ పార్ట్నర్షిప్ బాగుంటుందో 100% అంటే అర్థమైంది తెలుసా, మీరిద్దరు ఒక జాయింట్ అకౌంట్, ఇద్దరికి హక్కు ఉంది మీ జీవితంలో. అందుకే దేవుడు వాక్యం ఎఫెసీ పత్రికలో రాశాడు, తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టు పురుషుడు తన భార్యను ప్రేమిస్తాడు. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకొక పాయింట్ నేను చెప్తాను. అక్కడ ఇంకో మాట ఉంది, తన తల్లిని తండ్రిని విడిచాలని. యూజువల్ గా మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఆనవైతే అమ్మాయిని ఇంట్లోకి పంపిస్తాం, అబ్బాయి ఇంటికి పంపిస్తాం. కానీ అక్కడ పురుషుడికే రాశారు ఏంటో తెలుసా, తల్లిని తండ్రిని విడవాలి. నేను రాయలేదు బైబిల్, నేను రాశాను. నేను రాయలేదు బైబిల్ చదివితే మీకే తెలుస్తుంది. అక్కడ ఏముందంటే ఎవరు విడవాలన్నది, అందరు మౌనంగా ఉన్నారు. ఎవరు విడవాలన్నదండి, పురుషుడు విడవాలన్నది. అసలు మనం బైబిల్ నెరవేరుస్తున్నాం అయితే ఇట్లాంటి మాట్లాడితే అందరూ సైలెంట్ ఉంటారు. ఏమన్నా ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం ఏముంది, అక్కడ ఇందా వచనాలు ఏమొచ్చు, ఏమై నువ్వు చదువు, ఏమన్నా నీ గురించి మాట్లాడుతుంది చదువు. కాబట్టి పురుషుడు తన తండ్రిని ఉండాలి కదా. మనం ఏంటి అమ్మాయిని ఇంట్లో పంపించేస్తున్నాం. ఇప్పుడైనా కొంతమంది వేరే పంపుతారు, నేను చెప్పే మాట. కొంతమంది స్త్రీలంతా అవును ఇన్నాళ్ళు తెలియదు ఇవన్నీ మాత్రం. సమస్య ఎవరి ఇల్లు వదిలిపెట్టాలో కాదు, నేను మిమ్మల్ని ఎక్కువసేపు టెన్షన్ పెట్టాను. ఎవరి ఇల్లు వదిలిపెట్టాలో సమస్య కాదు, ఎవరి తల్లిదండ్రులు ఎక్కువ చెప్పుకోవడం సమస్య కాదు. చాలా మంది కుటుంబాలు నేను చూస్తాను, భార్య భర్తల కంటే ఎక్కువ ఆ తల్లిదండ్రుల వల్ల బంధువుల వల్ల ఎక్కువ కొట్లాటలు వస్తాయి, ఎక్కువ పేచీలు వస్తాయి. ఈరోజు వెళ్ళిలో కూడా కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు చూడరు, వాళ్ళకి జరగాల్సింది జరిగేది చూస్తున్నారు. భోజనం దగ్గర, మర్యాదల దగ్గర ఎక్కడో మనం చూడాల్సింది ఎవరి కోసం వచ్చారు. ఇందాక భాస్కర్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, చాలా దూరం నుంచి వచ్చాను. ఎవరి కోసం వచ్చాను, ఇక్కడున్న దంపతుల కోసం వచ్చాను. వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇక్కడ పెళ్లిలోనే కాదు, పెళ్లి అయిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తే కుటుంబం అంతా వాళ్ళు బాగుంటారని పనిచేస్తారు. ఆమె అలా ముఖ్యంగా నేను అనేది, ఎవరెవరి తల్లిదండ్రులు విడవాల పోటీ లేదు ఇక్కడ. చాలా మంది పోటీలకు పోతారు, పోటీకి పోకూడదు.
ఇక్కడ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది, ఎస్పెషల్లీ జోసఫ్ నేను నేర్చుకోవాల్సింది, నీ తల్లిదండ్రులు ఎంతనో అమ్మాయి తల్లిదండ్రులు అంతే. ఏ వాక్యం అర్థమైందంటే తన తండ్రిని తల్లిని విడవమంటే నీ తండ్రి తల్లికి ఇచ్చినంత స్థానాన్ని ఆమె తండ్రి తల్లి కూడా ఇవ్వాలి. చాలా మటుకు నేను చూస్తాను, అత్తగారు మామగారికి ఎక్కువ మర్యాద, మంచిదే మర్యాద ఇవ్వాలి, కానీ అంతే మర్యాద ఈ ఊరికి కలగాలి. ఎప్పుడైతే ఆమెకు అవసరం అనిపిస్తుందో, ఎప్పుడైతే తన తల్లిదండ్రులు చూడాలనుకుంటుందో అప్పుడు తీసుకెళ్లి స్థితిలో ఉండాలి. అది దేవుడు కోరుకున్నాడు. నేను నా వ్యక్తిగత సాక్ష్యమే చెప్తాను. నేను ఎప్పుడైతే వివాహమైందో మా అత్త మామలు నాకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ పనిచేశారు. నా పిల్లలందరూ బాగోగులు చూసుకున్నారు. నేను పరిచయం ఎంతో బిజీగా ఉంటే వాళ్ళ స్థానాలు విడిచి నా కోసం ప్రాంతం మారి మా దగ్గరకు వచ్చున్నారు. సో దీంట్లో పోటీ ఏమీ లేదు. అమ్మాయి తల్లిదండ్రులు ఒకటి, అబ్బాయి తల్లిదండ్రులు, ఇది వాక్యం ఒప్పుకోదు. వాక్యం ఏం చెప్తుందంటే ఇద్దరు తల్లిదండ్రులు మీకు తల్లిదండ్రులు లేదు. ఆ మాట కోసం మీరు అనుకోవచ్చు మీకు అత్త మామలు లేదు, ఇద్దరు మీకు ఎవరు? పేరెంట్స్. అలా మనం చేయగలిగితే అటు పేరెంట్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, అక్కడ పోటీ ఉండదు. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ నుంచి నేర్చుకోవడం ప్రారంభిస్తారు. చివరిగా నేను ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడైతే మీ వ్యక్తిగతంగా సక్సెస్ఫుల్ ఉంటారో అప్పుడే మీ మ్యారేజ్ కూడా సక్సెస్గా ఉంటుంది. ఒకళ్ళు సక్సెస్గా ఉండి ఇంకొకరు ఉండకపోయినా పని కాదు. అందుకని వ్యక్తిగతంగా మీరు పనిచేయడం అవసరం, వ్యక్తిగతంగా మీ దర్శనాలు కనుక్కోవడం అవసరం, వ్యక్తిగతంగా ఒకరికొకరు సహాయం చేయడం అవసరం. ఒకరు దేవుని పనిలో ఉండి ఒకరు ఏమి చేయకపోతే వాళ్ళ వల్ల ఇంకోళ్ళకి ఏమవుతుంది? బాధగా మారుతుంది. సో బోత్ ఆఫ్ యూ మస్ట్ వర్క్. ఆయా సందర్భాల్లో ఎస్పెషల్లీ పిల్లలు కనేటప్పుడు ప్రెగ్నెన్సీ టైమ్స్ కొంచెం ఎక్కువ బర్డెన్ ఉంటుంది కాబట్టి అమ్మాయికి రెస్ట్ ఇస్తాం. బట్ డోంట్ రిస్ట్రిక్ట్ హర్, లెట్ హర్ ఆల్సో వర్క్. బోత్ విల్ వర్క్. మీరు కలిసి పనిచేసినప్పుడు దేవుని ప్రణాళిక తొందరగా నెరవేరు. అండ్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ టైం ఐ ప్రే ఫర్ యూ యాజ్ యు ఆర్ మినిస్టర్ ఆఫ్ ది గాస్పెల్. మీరు దేవుని పరిచారకులు ఉన్నారు కాబట్టి మీ వల్ల గొప్ప పరిచయం. మెనీ ఫ్యామిలీస్ ప్లస్ అవ్వాలి. గుర్తుంచుకోండి, డోంట్ ఎక్స్పెక్ట్ మ్యారేజ్ విల్ బ్రింగ్. ఈ వివాహం ఏదో తెచ్చిపెడతారు కాదు, మీరేం తీసుకొచ్చారు వివాహంలోకి అదే గుర్తించండి, అదే పెరుగుతుంది. వాట్ ఇట్ బ్రింగ్, మీరేం తీసుకొచ్చారు గుర్తుంచుకోండి. డోంట్ వరీ అబౌట్ ఫైనాన్సెస్ గురించి వరీ అవ్వకూడదు. ఐఎమ్ టెలింగ్ యూ, మీరు మీ ప్లాన్లో ఉంటే, దేవుని పనిలో ఉంటే మీ ఫైనాన్సెస్ ఆర్ మల్టిప్లై అవడం ప్రాసెస్. I bless you in the name of Lord Jesus. that మీ తల్లిదండ్రులతో మీ కుటుంబాలు ఎన్నడూ చూడనంత సంపద మీరు చూస్తున్నారు. ప్రభునేశ్వరాన్ని మీ ద్వారా అనేకులు రక్షించబడుతున్నారు. మీ పరిచయం విస్తరించి అనేకులకు మాదిరిగా ఉంటున్నారు. అండ్ ఆల్సో యాజ్ ఏ బ్లెస్డ్ కపుల్, దీవించబడిన కుటుంబంలో మీరు అనేకులకు మాదిరి అవుతారు. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అది మనం కూడా డిక్లేర్ న్యూ సీజన్ ఇన్ యువర్ లైఫ్. ఒక కొత్త సీజన్ నేను ప్రకటిస్తున్నాను. Thank you, Lord, in the mighty name of Lord Jesus. Amen. God bless you.